వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు. ఈరోజు మనం వైట్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు, ఫస్ట్ మనం ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేసేసుకున్న తర్వాత మంచిగా కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా 2 సెకండ్స్ వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో ఇందులోనే మనం పాలు, ఒక 1/2 లీటర్ పాలు పెట్టాయండి. మొత్తం నాకు ఒక కొద్దిగా పాలు వేసుకుంటూ చూసుకోవాలి. ఇలాగా కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మరిగించేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇది వైట్ గ్రేవీ తయారైపోయిన తర్వాత ఇది మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. అందులో మనము ఆనియన్స్, క్యాప్సికము ఇందులో వేసి మనము వేయించుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎల్లిపాయలు సన్నగా కట్ చేశాను. ఉల్లిపాయలు ఇట్లా పాయలుగా తీయాలి. ఇలా పాయలుగా తీసిన ఉల్లిపాయలు ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలి. ఎక్కువ మరీ బ్రౌన్ కాదు. క్యాప్సికమ్ ముక్కలు ఒక క్యాప్సికమ్ వేసాను, ఒక ఉల్లిగడ్డ వేసాను. నేను ఒక ఎల్లిగడ్డ కూడా మొత్తం సన్నగా కట్ చేసి వేసాను. 3 మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మళ్ళీ మనం ఎండుమిరపకాయలు ఉంటుంది కదా, క్రష్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. రెడ్ చిల్లీ కొంచెం క్రష్ చేసుకోవాలి, లావుగా ఉండాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటారు దాన్ని. అవన్నీ వేసుకున్న దాన్ని ఇప్పుడు మనం వైట్ పాస్తాకి గ్రేవీ చేసుకున్నాం కదా, అందులో ఇదంతా వైట్ సాస్ అంటారు, వైట్ దాంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి 1 సెకండ్ కానీ 2 సెకండ్స్ కానీ ఉడికించుకోవాలి. ఉడికించిన దాంట్లో ఇప్పుడు మనము పాస్తా ఫస్టే నేను ఉప్పు వేసి నీళ్లు మునిగేంత వరకు పోసేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ఉడికిన పాస్తా ఇందులో వేసుకోవాలి. ఈ పాస్తా అనేటివి చాలా డిజైన్స్ వస్తాయి. ఏదైనా సరే ఏదైనా చేసుకోవచ్చు. ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనం ఉప్పు వేసి. అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించేసుకోవాలి. ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ పైనుంచి పాలు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో చీజ్ వేస్తున్నాను నేను. 2 పీసెస్ చీజ్ వేసేసి కలుపుతున్నాను. ఇది చీజ్ పాస్తా. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.